హలో ఆల్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మనం మాట్లాడుకునే మూవీ వచ్చేసి డాకు మహారాజ్. రివ్యూ లేట్ అయింది, సో నైట్ అంతా జర్నీ చేయడం వల్ల కొంచెం చూసారు కదా, హైదరాబాద్లో లేను, సో ఫెస్టివల్కి బయటకు వచ్చాను అన్నమాట. సో అందుకే రివ్యూస్ కొంచెం లేట్ అయ్యాయి. సో కమింగ్ టు ద మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు, ఎప్పట్లానే నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఫస్ట్ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే చెప్తే స్పాయిలర్ అవుతుంది. మనకి ట్రైలర్ అండ్ టీజర్లో ఏదైతే చూపించారో అది మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రీవియస్ ఫిల్మ్ కంటే ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఇది బాగుంది. యాక్చువల్గా ఎందుకు అని అంటే బాలయ్య బాబు గారి సినిమా అంటే మోస్ట్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో పర్ఫార్మెన్స్ వైజ్గా మన బాలయ్య బాబు గారు చాలా బాగా చేశారు. మూవీ మొత్తం మనకి 2 ఆస్పెక్ట్స్లో చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి ప్రజెంట్ జరుగుతూ ఉంటుంది, సెకండ్ హాఫ్లో మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. సో అక్కడ అందరూ పిక్ అవుతారు. అండ్ మన హీరోయిన్స్గా మన ప్రజ్ఞ జైస్వాల్ గారు ఉన్నారు, మన తర్వాత మనకి ఊర్వశి గారు ఉన్నారు, అండ్ చాందిని చౌదరి, ఇలా వీళ్ళందరికీ ఇచ్చిన రోల్స్ చాలా బాగా చేశారు. అండ్ యాంటాగనిస్ట్గా మన బాబీ డియోల్ గారు కూడా చాలా బాగా చేశారు. అంటే తనకు వచ్చి స్క్రీన్ టైం చాలా తక్కువ, స్క్రీన్ స్పేస్ అనేది సెకండ్ హాఫ్లో వస్తారు. సో పర్లేదు. అండ్ మ్యూజిక్ బై మన ఎస్ఎస్ తమన్ గారు చాలా గట్టిగా కొట్టాడు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ టీజర్ సౌండ్స్ అవన్నీ వింటున్నప్పుడు ఆ బేస్ అనేది కింద పడిపోయింది. సో దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పైన పెట్టారన్నమాట. సో అంత గట్టిగా ఉంది బేస్. మేము చూసిన థియేటర్లో అయితే నాకు బాగానే అనిపించింది. సో మీరు ఇంకా మంచి థియేటర్లో చూస్తే మీకు ఇంకా సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై బాబీ కొల్లి గారు. మనకి నాకు గుర్తున్నంత వరకు తన రీసెంట్ ఫిల్మ్ అయితే మన వాల్తేరు వీరయ్య, నాకు గుర్తున్నంత వరకు. సో ఆ మూవీలో అయితే చాలా బాగా చూపించారు మన చిరంజీవి గారిని, సేమ్ యాజ్ ఇక్కడ కూడా చాలా బాగుంది. అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ వాస్ టూ గుడ్. తను తీసుకున్న మెయిన్ కీ పాయింట్ అనేది వేరే ఉంటుంది. సో ఆ కీ పాయింట్లో చాలా బాగా చూపించారనమాట. సో ఓవరాల్గా నాకు ఎలా అనిపిస్తుందో చెప్పాలంటే మూవీ బాగుంది. సో మీరు బాలయ్య బాబు గారి ఇప్పుడు మరీ లాజిక్లెస్ సీన్స్ అనేవి ఏం కాకుండా ప్రాపర్గా ఒక కమర్షియల్ సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే. సో ఫర్ ది సంక్రాంతి యూ కెన్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ తప్పకుండా. సో ఇది నాకు అనిపించిన ఒపీనియన్. మీరు చూశాక మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్ అయినా సజెషన్స్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి కొంచెం ప్లీజ్. సో అంతే, ఇక బాయ్. మళ్ళీ ఇంకా వేరే రివ్యూ, నెక్స్ట్ రివ్యూ వచ్చేసి మనది సంక్రాంతికి వస్తున్నామని మూవీ ఉంది, ఆ రివ్యూతో మళ్ళీ వస్తా. మీన్ వెళ్ళి ఏమైనా ఓటీటీ అప్డేట్స్ వస్తే ఐ విల్ ట్రై టు కవర్. ఓకేనా? థ్యాంక్ యూ.